ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐఐటిఆర్ నుంచి అయితే వచ్చింది. ఐఐటిఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనే దాని నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దరఖాస్తుకు మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1 మార్చ్ 2024. అంటే ఈ డేట్ నుంచి అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 మార్చ్ 2024 ఈ డేట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 31 మార్చ్. అంటే కరెక్ట్గా 1 మంత్ అయితే మనకు టైం ఇచ్చాడనమాట. ఈ నెలలో అంటే మార్చి నెల లాస్ట్ కల్లా మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే జిరాక్స్ కాపీస్ అయితే అప్లై చేసేటప్పుడు స్కాన్ చేసింది జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట. జస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్సే వాళ్ళు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంకా ఏ పోస్టులు ఏఐటి ఖాళీ ఉన్నాయో అవైతే తెలుసుకుందాం. మనకైతే టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ ఈ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ నుంచి అయితే 8 పోస్టులు అలాగే టెక్నీషియన్ నుంచి అయితే 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీని శాలరీస్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 6కి సంబంధించింది కాబట్టి పర్ మంత్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 63,000 అయితే శాలరీస్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ టెక్నీషియన్ కనుకో లెవెల్ 2కు సంబంధించింది కాబట్టి అప్రాక్సిమేట్లీ 34,000 అయితే మనకు ఒక మంత్కి అయితే శాలరీ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 29 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులకు సేమ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. టెక్నీషియన్ అసిస్టెంట్ ఇది అంటే టెక్నికల్ అసిస్టెంట్లు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అందులో 8 పోస్టులు అన్నాం కదా. 8 ఎలాంటి పోస్టులు అంటే 1 టెక్నికల్ అసిస్టెంట్ ఏరియా కెమికల్ సైన్సెస్ కేటగిరీ నుంచి, 1 ఎలక్ట్రీషియన్ నుంచి, ఇంకొకటి సివిల్ ఇంజనీరింగ్ నుంచి, ఇంకొకటి ఎనిమల్ హౌస్ అండ్ జిఎల్పి ఫెసిలిటీ గురించి, ఇంకా ఏరియా బయోలాజికల్ సైన్స్ గురించి, ఇలా ఎన్విరాన్మెంటల్ వీటి గురించి అయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఏరియా కెమికల్ సైన్సెస్ అనుకో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీలో కెమికల్ సైన్స్ ఉండే గ్రూప్ అంటే బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దాంట్లో కెమికల్ సైన్సెస్ ఉంటాయి కాబట్టి మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇదన్నమాట. అంటే ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది. ఒకవేళ మీరు ఎలక్ట్రీషియన్ అనుకో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. 2 ఇయర్స్ దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అనమాట. దాంతోపాటు మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. వీటిలో ఏ పోస్ట్కైనా పర్లేదు 60% మార్క్స్ అయితే ఉండాలి. కొన్ని పోస్టులకైతే అంటే ఇంజనీరింగ్కి సంబంధించింది పోస్టులకైతే సివిల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా పర్లేదు డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మీరు డిప్లొమా కంప్లీట్ చేసినట్టయితే ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏది టెక్నికల్ అసిస్టెంట్కి. దాంతోపాటు ఎలక్ట్రీషియన్ కనుకో అంటే ఎలక్ట్రీషియన్కి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్ అనుకో దీనికి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న కదా. సేమ్ దేనికైనా ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పేసా. 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎస్ఎస్సి 10th స్టాండర్డ్. ఈ పోస్టులకు దేనికైనా పర్లేదు 10th పాస్ అయితే సరిపోతుంది. మినిమం 55%. అంటే టెక్నీషియన్కి సంబంధించి 10th పాస్ కావాలి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా హౌ టు అప్లై ఇవైతే తెలుసుకుందాం ఎలా ఏంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కనుకో టెక్నికల్ అసిస్టెంట్కి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎలక్షన్ ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే మీరు 4 ఆప్షన్స్ ఇస్తారు, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ అయిన దాన్ని. ఇంకా ఇంగ్లీష్లో పేపర్ అయితే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఈ 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిప్లొమా గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం అయితే ఉంటుంది. మెంటల్లీ అబిలిటీ టెస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 100. అంటే ఒక్కొక్క దానికి వచ్చేసరికి
2 మార్క్స్. దీనికైతే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. మొత్తం అది పేపర్ 1కి. పేపర్ 2కి వచ్చేసరికి సేమ్ 25 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, అలాగే కన్సిడర్డ్ సబ్జెక్టు అంటే మీరు చేసే పోస్ట్కి అప్లై చేసిన దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట. హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఈచ్ వన్కు 1 రాంగ్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రాంగ్ ఆన్సర్ అయితే ఒక మార్క్ అయితే తగ్గుతుంది అనమాట. ఒక క్వశ్చన్ తప్పైతే ఒక మార్కు, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, ఒక మార్క్ అయితే తగ్గుతుంది. ఇంకా హౌ టు అప్లై ఇది అయితే తెలుసుకుందాం. ఇది మొత్తం ఎగ్జామ్ ప్యాటర్ను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేనైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాను. అంటే ఏంది పలాంది మాకు అర్థం కాలేదంటే, లేదా మళ్ళీ ఒకసారి అంటే ఎలా అప్లై చేయాలి ఇలాంటి డౌట్స్ ఉంటే అవైనా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇంక జనరల్ అవేర్నెస్ నుంచి అదర్ కండిషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంతేకాకుండా మీరు అప్లై చేసేటప్పుడు 31/3 అంటే మార్చ్ 2024 ఈ డేట్ కల్లా అయితే మీరు అప్లై చేయాలన్నమాట. అంతేకాకుండా ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఆఫ్లైన్ కాదనమాట, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం అదర్ కండిషన్స్ అనమాట ఇవన్నీ. దాంతోపాటు మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి www.iitr.res.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ లింక్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సేమ్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి SC/ST క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, SC/ST క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అనమాట. ఇది ట్రేడ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించింది. ఇకపోతే హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే చెప్పాను కదా ఇందాక, వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి www.iitr.res.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మనకైతే క్యాండిడేట్కి 500 ఆన్లైన్ చలానా అయితే కట్టాలన్నమాట. మనకు సి పాయింట్లో ఇచ్చాడు ఏంది, ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్స్ ఫీజ్ ₹500 ప్లేయబుల్ ప్రొసీడ్యూర్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. ఈ దాంట్లో అయితే మనం 500 ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది. మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే అంటే ఆన్లైన్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సింది ఉంటుంది. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇంకా అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ పెయిడ్ ఫీజ్, అంటే మీరు SBIలో ఆన్లైన్ చలాన్ అన్నాను కదా 500, ఆ రిసిప్ట్ అయితే ఫస్ట్ ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనమాట రీసెంట్ది, దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ 10th అలాగే ఇంటర్మీడియట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవైతే ఎంటర్ చేయాలి. దాంతోపాటు ఆల్ సెల్ఫ్ ఫోటో కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్లు, ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫైనల్గా అయితే సబ్మిట్ చేయాలి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలుకి మిస్ కావద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మన నోటిఫికేషన్ వెంటనే మీకు అందుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.